Welcome back to Moral Matter! హాయ్ చిన్నారులు, క్యూట్ జంతువుల కథకు రెడీనా? రండి రండి, నీతి నేర్చుకుందాం. ఒక పచ్చని అటవీలో సన్నీ అనే చిన్న ఎలుక ఉండేది. సన్నీ ఎప్పుడూ పండ్లు, కాయలు సేకరించడంలో బిజీగా ఉండేది. ఆమె చిన్న చెక్క ఇల్లు ఎప్పుడూ సరుకులతో నిండేలా చూసుకునేది. అదే అడవిలో కోకో అనే కాకి కూడా ఉండేది. కోకో మాత్రం చాలా సోమరి. రోజంతా చెట్టుపై కూర్చొని పాటలు పాడుతూ సన్నీ ఎందుకు అంత పని, రిలాక్స్గా ఉండలేవా అని నిరంతరం ఆటపట్టించేది. ఒకరోజు సన్నీ నవ్వుతూ చెప్పింది, ఇప్పుడు పనిచేస్తే రేపు మనకు టెన్షన్ ఉండదు కోకో. కాని కోకో నవ్వుకుంటూ వెళ్ళపోయింది. కొన్ని రోజులు గడిచాయి. శీతాకాలం వచ్చింది. మంచు పొర అడవిని తెల్లగా కప్పేసింది. ఈ సమయంలో సన్నీ తన ఇంట్లో వేడిగా కూర్చొని సేకరించిన కాయలను ఆనందంగా తింటోంది. కోకో మాత్రం ఆకలితో, చలితో వణుకుతూ ఎక్కడికైనా ఎగిరింది. కాని ఆహారం దొరకలేదు. చివరికి సన్నీ ఇంటి దగ్గరికి వచ్చి బాధగా అన్నది, సన్నీ నాకు తినడానికి లేదు. సన్నీకి కోకోపై జాలి వేసింది. ఆమె తన కాయల్ని పంచుకుంది. ఇప్పుడు పనిచేస్తే రేపు కష్టముండదు కోకో అంది సన్నీ. కోకో కృతజ్ఞతతో చెప్పాడు, నిజం సన్నీ, ఇక నుండి నేను కూడా కష్టపడి పనిచేస్తాను. చలికాలం ముగిసిన తర్వాత ప్రతిరోజూ సన్నీకి సహాయం చేశాడు. కథ యొక్క నీతి, ఈరోజు కష్టపడి పనిచేస్తే రేపు మనకు సుఖం. Hey little heroes, please like, share, subscribe. Thank you. My little heroes, bye. Let's meet again with another story.